విహారి మీద పద్మాక్షికి సహస్రకు అనుమానం వస్తుంది. ఎలాగైనా సరే వాడు ఆఫీస్ అని పేరు చెప్పి రోడ్ల పొంటలి తిరుగుతున్నాడని అర్థమవుతుంది. ఎలాగైనా సరే వాని మీద ఒక కంట కనిపెడితే వాడు ఏం చేస్తున్నాడో ఖచ్చితంగా తెలుస్తుంది. సరే మమ్మీ, అసలు బావ ఆఫీస్ అని చెప్పేసి ఇంట్లో నుంచెల్లి పొద్దున్న నుంచెల్లి అసలు ఇంటికి వస్తే వస్తున్నాడు, లేకుంటే లేదు. కానీ మనం ఆఫీస్కి వెళ్తున్నాడేమో అని అనుకుంటున్నాం. బావ ఆఫీస్కి వెళ్ళట్లేదని అర్థమవుతుంది. ఎలాగైనా సరే అసలు బావ ఏం చేస్తున్నాడో నిజాన్ని తెలుసుకొని అప్పుడు ఖచ్చితంగా తనంతట తానే బయట పెట్టేలా చేద్దాం అనే విధంగా శాస్త్రాన్ని లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే అంబిక ఆలోచిస్తూ, అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? మాకు తెలియకుండా మా గురించి ఏదైనా తెలుసుకుంటున్నాడా? అసలు వీడేం చేస్తున్నాడు? ఖచ్చితంగా అక్క అన్నట్టు తెలుసుకోవాలి. ఇక మరోవైపు డిటెక్టివ్కు ఫోన్ చేస్తుంది పద్మాక్షి. మళ్ళీ ఏమైంది? ఆ లక్ష్మి గురించి ఆచూకి తెలిసిందా? తెలిసింది మేడం. తన ఆధార్ కార్డులు పట్టుకొని తను పేరు లక్ష్మి కాదు సిరి అని పేరు పెట్టుకొని తనకు కొడుకు కూడా ఉన్నాడు. తనతో పాటుగా ఒక బామ్మ కూడా ఉంది. ఏంటి? అవును మేడం, ఈ వైజాగ్లో ఉన్నారు. కానీ ఎక్కడున్నారో కరెక్ట్ అడ్రస్ తెలియదు. ఆల్రెడీ అడ్రస్ ఉంటుంది కదా? ఉంది మేడం, కాకపోతే అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ తను ఇక్కడ ఇదే సర్కిల్లో ఉందని కన్ఫామ్గా తెలిసిపోయింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంత డబ్బైనా సరే దాని గురించి తెలుసుకొని నువ్వు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు ఊహించినంత డబ్బు నేను నీకు ఇస్తాను. ఓకే మేడం, వితిన్ 2 డేస్లలో ఖచ్చితంగా తన గురించి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనే విధంగా అన్న తర్వాత ఈలోపు సంధ్య మొత్తం సిరి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా తన గురించి జాడ తెలియదు. తను ఎంతలా లాగొచ్చేసినా కూడా తన గురించి కనీసం ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా తను ఎక్కడుందో తెలియదు. వడ్డీల శకుంతల పోలీసులకు డబ్బు ఇచ్చి ఆచూకీ తెలియకుండా తను వ్యవహారం నడిపిస్తుందని అక్కడ సంధ్యకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంత క్రిటికల్గా ఉన్న కేసును ఎవరు సొల్యూషన్ చేస్తారంటే జేడి మామేతనే. అప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్కి ప్రాబ్లం వెతుకుతుంది. ఎక్కడున్నా సరే, పాతాళ లోకంలో ఉన్నా సరే తనని పట్టుకొచ్చేది ఒక జేడు మ్యామ్. ఇక విహారికి ఫోన్ చేస్తుంది సంధ్య. చెప్పండి సంధ్య గారు, మీతో మాట్లాడాలి. ఒకసారి స్టేషన్కి వస్తారా? ఓకే. సిరి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. ఒకసారి స్టేషన్కి రండి. సరే అని చెప్పేసి వెంటనే విహారి స్టేషన్కి వెళ్తారు. చెప్పండి సంధ్య గారు, సిరి గురించి ఏమన్నా ఆచూకీ తెలిసిందా? లేదండి, అసలు తన గురించి కనీసం వితిన్ 2 డేస్ నుంచి మేము బ్యాకప్ చేసినా కూడా మాత్రం కూడా ఏ రెస్పాన్స్ లేదు. నాకు తెలిసి ఆ వడ్డీల శకుంతల చాలా తక్కువది కాదు, చాలా పేరు పలుకుబడి ఉన్నదే. అందుకనే ఈ కేసును త్వరగా ముగిసేలా చేయాలి. ఆ సిరి మన ముంగటికి రావాలంటే ఒకరైతేనే అనుకున్న లక్ష్యం చేరుతుంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే జనాలు కూడా అట్రాక్ట్ అవుతారు. ఏమంటున్నారు? ఏం లేదు, ఈ కేసుకు సొల్యూషన్ దొరికేది జేడి మ్యామ్ మాత్రమే. తనకి ఫోన్ చేసి ఇక పర్సనల్గా మనం మాట్లాడితే ఖచ్చితంగా ఆ సిరిని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మన చేతికి అప్పచెప్తుంది మ్యామ్. ఇక ఎందుకు ఆలస్యం, వెంటనే జేడి మ్యామ్కి కాల్ చేసి మాట్లాడండి అని ఈ విధంగా విహారీ అంటాడు. సరే అని చెప్పేసి సంధ్య ఫోన్ చేస్తుంది. హాయ్ సంధ్య, కంగ్రెస్, సిఐ అవట కదా? అవును మ్యామ్. ఓకే, చెప్పు సంధ్య, ఎందుకు కాల్ చేసావు? ఇంట్లో చాలా పని ఉంది మ్యామ్, మీతో చిన్న పని పడింది మ్యామ్. ఏంటి సంధ్య? కేసు విసి మొత్తం చెప్తుంది. ఓ అవునా, సరే సంధ్య, నేను రేపు మార్నింగ్ కల్లా కంపల్సరీ అక్కడ ఉంటాను. కేడిని తీసుకొని వచ్చి ఇక తను ఎక్కడున్నా సరే పట్టుకొని అప్పచెప్పిన తర్వాతనే కేసు కంప్లీట్ అయ్యి కొట్టేసిన తర్వాతనే మళ్ళీ నేను హైదరాబాద్కి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఒప్పుకుంటారో లేదో అని చెప్పేసి చాలా భయపడ్డాం. ఇదిగో ఇక్కడ విహారి గారు కూడా ఉన్నారు.
అని చెప్పేసి వెంటనే విహారికి ఫోన్ ఇస్తుంది. హలో మేడం. హలో విహారి గారు, ఎలా ఉన్నారు? ఓకే, బాగానే ఉన్నా మ్యామ్. సరే, మీరు చెప్పినట్టే కేసు నాకు సంధ్య చెప్పింది. రేపు మార్నింగ్ కేడి ఇద్దరం కలిసి వస్తాం. చాలా థ్యాంక్స్ మ్యామ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు. ఈలోపు వెంటనే ఇక బాబు ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే శకుంతల ఎదురు పడుతుంది. శకుంతల, నువ్వు మా అమ్మను కిడ్నాప్ చేసావని నాకు బాగా తెలుసు. పోలీసులు వస్తారు, ఖచ్చితంగా నేను ఏం చేయాలో అది చేస్తారు అని విధంగా అంటుండగా, ఏంటిరా వేలడంత లేవు, నాకే ఎదురు తిరిగి మాట్లాడతావా? వదిలిపెట్టను. మా అమ్మను నువ్వు ఎంతలా అవమానించావో, అంతేకాకుండా ఇక మా హోటల్ని తగలపెట్టవు. మేము చేసిన ప్రతి పనికి ఎదురుపడి మా అమ్మను కష్టపెడుతున్నావు కదా. ఊరికే వదలదు ఆ పాపం, ఏదో రూపంలో కొడుతుంది. మా అమ్మ ఎక్కడుందో చెప్తావా, లేకపోతే కర్రతో కొట్టాలా అని విధంగా క్రిష్ బెదిరిస్తూ ఉంటాడు. ఏంటిరా తెగ రెచ్చిపోతున్నావు? అరే, వీణ్ణి ఇడ్చి అటు అవతల పడేంట్రా అని విధంగా క్రిష్ మీద చేయి వేయబోతుండగా అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఈలోపు ఆ చెయ్యిలు కాస్త వెనక్కి బెండ్ అవుతాయి. వచ్చింది ఎవరు? మన జేడీకేడి. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఇక వైజాగ్ దడదడ ఆడాల్సిందే. వెంటనే జేడీకేడి బరిలోకి దిగి ఆ రౌడీల తాట తీసి, ఏంట్రా బాబును, పసిబాబును ఎలా కొట్టబుద్దయితాందిరా మీకు? ఏంది, ఏ జిల్లా నుంచి వచ్చానో ఏంది? ఇక్కడ ఎవరు? వడ్డీల శకుంతల. మొత్తం స్టేటే వణికిపోతుంది అని విధంగాసరికి జేడీకేడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఏంటి వడ్డీల శకుంతల? ఏదో మా హైదరాబాదులో ఒక తలగమాసిన వాడున్నాడు. వాడెవడు? మీనన్. వానికంటే గొప్పవాడివా? వాణ్ణి నేను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తున్న ఈ జేడిని వడ్డీల శకుంతలకు భయపడి ఇప్పుడు చేతులు కట్టుకొని నిలబడాలా? ఇదిగో ఇదిగో పోరి, ఏయ్ పండ్లు రాల్తాయి. ఇక్కడ జేడి ఇదిగో చెప్తున్నాను, వడ్డీల శకుంతల మీద చెయ్యి వేస్తే ఈ స్టేట్ మొత్తం కదులుతుంది. ఏంటి, నీ మీద చెయ్యి వేస్తేనే స్టేట్ మొత్తం కదులుతుందా? తప్పదు జేడి. కేసు చాలా క్రిటికల్గా ఉందనుకున్నాను, బట్ ఎంత సిల్లిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నవ్వొస్తుంది తెలుసా. మ్యాక్సిమం ఇలాంటి కేసులు మనకు ఎప్పుడో ఒకసారి తగులుతూ ఉంటాయి కదా. అవును జేడి. ఏంది, నేను మాటలు మాట్లాడుతుంటే మీకు జరంత నవ్వు వస్తుందా ఏంది? మరి ఏం చేయమంటావు? చూస్తుంటే అచ్చు మా బామలా ఉన్నాం, కానీ ఏమన్నా పవర్ ఉందా? ఈ పవరు ఎలాంటి వాళ్ళకి యూజ్ చేయాలి తెలుసా? మంచి వాళ్ళకి యూజ్ చేస్తే ఇరితం ఫలితం. ఇలా సామాన్య వాళ్ళ మీద దెబ్బ కొట్టి వాళ్ళు సొమ్ము తింటే ఎలా ఉంటుంది తెలుసా? చెయ్యి విరిచి పొయ్యిలో పెట్టి ఆ పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకుంటే సుర్రమని కాలుతుంది చూసినావా, అలా ఉంటుంది. ఇదిగో ఆపు. సిరి ఎక్కడుందో మర్యాదగా చెప్పలేదనుకో, ఈ స్టేట్ మొత్తం నిన్ను కొడితే కదులుతుందన్నావు కదా. ఈ గన్ తీసి నీ తలకు పెడితే, ఇలా షూట్ చేస్తే అప్పుడు నీ ప్రాణాలు పోతే నిజంగా స్టేట్ మొత్తం కదులుతుంది. ఎట్లా తెలుసా? నీ భాషలు చెప్తాను, జరంత విను. స్టేట్ మొత్తం నిన్ను పేడ మీద పెట్టుకొని జరంత తీసుకొని డప్పులతో మోగుతూ పట్టుకొని పోతూ ఉంటారు. నిజంగానే స్టేట్ కదులుతుంది. నేను పేడలో పండుబెట్టిన తర్వాత అక్కడ శవాల కాడ తీసుకువెళ్ళిన తర్వాత నేను కాలేస్తుంటే స్టేట్ మొత్తం ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? దరిద్రం పోయిందని. జరంత అర్థమైందా? నోరు మూసుకొని సిరి ఎక్కడుందో చెప్తావా? లేకపోతే నిన్ను గన్ను నీ తలకు పెట్టాను కదా, ఇలాగే షూట్ చేస్తా. ఆ తర్వాత చూస్తావు. నేనేం దాస్తాను? ఎన్కౌంటర్లో చచ్చిందని చెప్పేసి రాస్తాను. వద్దు మేడం, నీకు దండం పెడతాను అని చెప్పేసి వెంటనే కాళ్ళ బేరం కిందికి వచ్చేస్తుంది. వెంటనే జేడి కాళ్ళు పట్టుకుంటుంది. ఈలోపు ఇక జేడికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తను ఎక్కడుందని చెప్పేసి. ఈలోపు వెంటనే జేడికేడి ఇలాంటి కొన్ని నేర్చుకో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ప్రకారం జేడీకేడి ఇద్దరు వెళ్తారు. అరే, ఈ వచ్చిన పోలీస్ ఆఫీసర్ సాన తక్కువది కాదురో, స్టేట్నే కదిలిచ్చేలా ఉంది. ఖచ్చితంగా అక్కడికి వస్తున్నారు.
వాళ్ళిద్దరిని తాట తీసి అవసరమంటే ఆ సిరి ప్రాణాలు పోయేలా చేయండిరా అని విధంగాసరికి ఇక్కడ విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక కాసేపట్లో సంధ్య విహారికి ఫోన్ చేస్తుంది. ఇక జేడి మ్యామ్ ఎంటర్ అయ్యారు, ఆల్రెడీ 50% కేసు కూడా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సిరి దొరుకుతుంది కదా, ఆల్మోస్ట్ దొరికినట్టే. జేడి మ్యామ్ ఒక్కసారి ఆ కేసును టేకప్ చేస్తే సొల్యూషన్కి దొరికినట్టే, సమాధానానికి ప్రశ్న దొరికినట్టుగా. ఇక మనం వెంటనే వెళ్ళొచ్చు కదా. నేను బయలుదేరుతున్నాను విహారి గారు, మీరు కూడా నేను లొకేషన్ పెడతాను, మీరు అక్కడికి రండి అనే విధంగా వెంటనే విహారికి లొకేషన్ పెడుతుంది. ఆ టైంలో జేడీకేడి అక్కడికి వెళ్తారు. అనుకున్నట్టుగా నిజంగానే వడ్డీల శకుంతల అందరినీ రౌడీలను పురమాయిస్తుంది. పని తప్పట్లేదు కదా కేడి. అవును జేడి, సరేపా. ఇక మక్కెలను ఇరగొట్టి బొక్కలు చేసి వాళ్ళ చేతిలో పెడితే హాస్పిటల్లో పడి ఉంటారు. ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా అని ఒక్కొక్కరు తాట తీస్తూ ఉంటుంది. అలా వెంటనే ఇక్కడ స్పృహ తప్పుతుంది. ఎందుకంటే ఇక తను తినలేక ఏది చేయలేక గట్టిగా అరవడం వల్ల తనకి ఓపస ఉండదన్నమాట. ఈలోపు జేడీకేడి రౌడీలందరినీ తాట తీసి ఉతికి ఆరేస్తారు. ఈలోపు అక్కడికి సంధ్య ఇక విహారి చేరిపోతారు. వెంటనే ఒక్కొక్కరిని కొట్టిన తర్వాత లోపలికి ఇక అందరు కలిసి వెళ్ళిపోతారు. వెంటనే ఆ సిచ్యువేషన్లో తన తల మొత్తం కిందికి వాలుతుంది. సంధ్య వెళ్ళి వెనక కట్లు అవన్నీ తీసి తనని బయటికి తీసుకొచ్చేసరికి వెంటనే విహారి గుండెలు పగిలిపోతాయి. అక్కడ ఉంది సిరి ప్లేస్లో ఉన్న లక్ష్మే సిరి. ఒక్కసారిగా తన ఓవర్ యాక్షన్కి షాక్లో ఉండిపోతుంది. అసలు తన నోట మాట కూడా రాదు. వెంటనే ఇక తనను పడిపోతుండగా పట్టుకుంటాడు విహారి. వెంటనే ఇలా పట్టుకునేసరికి తను చంపడానికి రౌడీలు వస్తుండగా జేడి వాళ్ళని తప్పించడానికి ఆ రౌడీల తాట తీస్తూ ఉంటుంది. ఇక ఈలోపు మాత్రం 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ విహారి ప్లస్ ఇక లక్ష్మి కలవడంతో అసలు విహారికి నోట మాట కూడా రాదు. అంటే ఇన్ని కష్టాలు పడుతుందా, అసలు ఏంటి సిరి అనేది తన లక్ష్మి? ఒక నిమిషం తన మెదడుకి అర్థం కాదు. అసలు ఒక నిమిషంలో అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఆలోచనలో పడిపోతాడు. ఇదిలాగా ఉండగా అసలు విహారి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి సుభాష్ని వాకప్ చేయమంటుంది కదా. అప్పుడు సుభాష్ వాకప్ చేస్తాడు. అయితే ఇప్పుడు విహారి ఒక అబ్బాయితో రెగ్యులర్గా మాట్లాడడం, తన ఇంటికి వెళ్ళడం, అంతేకాకుండా అక్కడ టైం స్పెండ్ చేయడం, ఇదంతా సుభాష్ కనుక్కుంటాడు. దీన్ని ఇక ఎలా రిపీట్ పెడుతుందంటే అంబిక, దీన్ని మనం ఆయుధంగా మార్చుకోవాలి. అక్కడ క్లారిటీగా ఎవరున్నారో తెలియదు అంబిక, దీన్ని నేను ఆయుధంలో మారుస్తాను కదా అని చెప్పేసి వెంటనే అంబిక ఇంటికి వెళ్తుంది. అక్క అక్క అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటంబిక, ఏంటి ఈ టైంలో వచ్చావు ఆఫీస్ని వదిలిపెట్టి? కొంప మునిగిపోతుందక్క. విహారీ అసలు ఏం చేశాడో తెలిస్తే నువ్వు తట్టుకోవలేవు, సహస్ర కూడా తట్టుకోలేదక్క. ఏంటి, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, విహారీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడక్క. ఏమంటున్నావు పిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా 15 రోజుల నుంచి కనీసం ఆఫీస్లో కూడా అడుగుపెట్టిన 5-10 నిమిషాల్లో బయటికి వెళ్తున్నాడు. ఒక ఇంట్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడే ఉంటున్నాడు. ఒక అబ్బాయితో ఇక కావాలంటే అతనితో టైం స్పెండ్ చేస్తున్నాడు. అతను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అంటే దీని ప్రకారంగా ఇక్కడ వీడు ఉంటే మనందరినీ వెళ్ళమన్నాడంటే ఒక్కసారి మీరు లోతుగా ఆలోచించండి. వాడికి ఇక్కడ ఎవరో కావాలని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా. ఆ బాబును అంత క్లోజ్గా ఎత్తుకొని ఉన్నాడంటే ఖచ్చితంగా అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డ అనిపిస్తుంది. ఏంటమ్మిక, నువ్వేమన్నా మతుండే మాట్లాడుతున్నావా? అదేంటక్క, అసలు సహస్ర జీవితాన్ని ఇలా మాట్లాడడం నాకు కరెక్టేనా? నిజాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టే మర్చిపోతున్నానా? చెప్పడానికే కదక్క ప్రయత్నిస్తున్నాను. సుభాష్తో మొత్తం కనుక్కున్నాను అనేసరికి వెంటనే ఇక పద్మాక్షికి లైట్ వెలుగుతుంది. ఒకవేళ ఇది లక్ష్మితో అయితే కాదు కదా, వీడు కావాలని చెప్పేసి సహస్రను అవాయిడ్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించాలనుకున్నాడు. అంటే లక్ష్మిని ఇక్కడ తీసుకొస్తే దాన్ని బయటికి గెంటేస్తామని చెప్పేసి వాడు వేరే కాపురం పెట్టి దాంతో సంసారం చేయట్లేదు కదా.
అసలు ఏం ఆలోచించానో అర్థం కావట్లేదు. అక్క ఒకటి నాకు తెలిసి శాస్త్రకు విహారి అన్యాయం చేసినట్టుగా అనిపిస్తుందక్క అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా శాస్త్ర షాక్ అయిపోతుంది. ఇక్కడ కేసు మొత్తం సొల్యూషన్కి సమాధానం దొరుకుతుంది. వెంటనే ఇక వడ్డీల శకుంతలను అరెస్ట్ చేస్తారు. ఇక్కడ లక్ష్మి ఒక్కసారిగా విహారికి ఎదురుపడి అనుకోకుండా ఒకరికొకరు ఆ జేడీకేడే ఇక సాక్షాత్తు ఆ శివపార్వతుల్లాగా వచ్చి వీళ్ళిద్దరినీ కలుపుతారు. ఇక ఇక్కడున్న సిచ్యువేషన్లో లక్ష్మి విహాన్ని చూడదన్నమాట. తను స్పృహ తప్పుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఊహించిన ట్విస్ట్ తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి ఈ ట్విస్ట్లో.